నమస్తే. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో సొరకాయ అప్పాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడిగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి సొరకాయ అప్పాలని చేసుకొని తినండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. తినడం మొదలు పెట్టారంటే అస్సలు ఆపరండి, అంత రుచిగా ఉంటాయి ఈ సొరకాయ అప్పాలు. సొరకాయ అప్పాలు చేసుకోవడం కోసం సొరకాయ ముందుగా తీసుకొని శుభ్రంగా కడిగేసి చెక్కు తీసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా లావుగా తురుముకోవాలి. సొరకాయ కనుక లేతగా ఉంటే చెక్కు తీయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మిక్సర్ జార్ లోకి 1 ఇంచు అల్లం ముక్కని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 5-6 పచ్చిమిర్చిని ఇలా తుంపుకొని ఇందులో వేసేసుకొని వీటిని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ని తురుముకున్న సొరకాయలోకి వేసేసుకోవాలి. దీంతో పాటు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న 1 కప్పు ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, మీ రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1 కప్పు బియ్యం పిండిని ఇందులోకి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండిని మంచిగా కలుపుకోవాలి. దీంట్లో మనం నీళ్లు పోయాల్సిన అవసరం లేదండి. సొరకాయలోని నీళ్లతోటే ఈ పిండి అంతా కలిసిపోతుంది. నేను ఇందులో కరివేపాకు వేయడం మర్చిపోయాను. సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకొని పిండి అంతా కలిసేలాగా మంచిగా కలిపేసుకోవాలి. ఈవినింగ్ మీకు ఏమన్నా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు వేడిగా ఇలా సొరకాయ అప్పాలు వేసుకోండి, చాలా రుచిగా ఉంటాయి. చూడండి, పిండిలో నేను ఏమాత్రం కూడా నీళ్లు కలపలేదు, అయినా పిండి చక్కగా కలిసిపోయింది. ఇలా కలిపేసుకున్న పిండిని మనం మూత పెట్టేసి పక్క నుంచి ఇప్పుడు మనం అప్పాలు ఒత్తుకుందాము. మీకు ఏ సైజులో అయితే అప్పాలు కావాలో అలా చిన్న పిండి ముద్దల్ని తీసుకొని వీటిని ఇలా మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా ఒత్తేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఒత్తేసుకొని మనం నూనెలో వేసుకోవడానికి కూడా ఈజీగా తీసేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని పెట్టేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత అప్పాల్ని నెమ్మదిగా ఒక్కొక్కటి వేసుకుంటూ కాల్చుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం తర్వాత అటు ఇటు కదుపుకుంటూ 2 వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా వేయించుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఈ అప్పాల్ని ఎర్రగా కాలనివ్వండి. సొరకాయ అప్పాలు తొందరగానే వేగిపోతాయండి. అప్పాలు ఇలా ఎర్రగా కాలిపోగానే వీటన్నిటిని తీసి పక్కనుంచండి. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ ని ఇంకొంచెం వేడయిన తర్వాత ఇలాగే పిండి అంతా కూడా అప్పాలు ఒత్తుకొని వేసుకొని 2 వైపులా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ సొరకాయ అప్పాలు రెడీ అయిపోయినట్టే. చూసారు కదండి, ఎంతో ఈజీగా చేసుకుని సొరకాయ అప్పాల రెసిపీని. ఈ రెసిపీని మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను చేసి చూపించిన ఈ ఈవినింగ్ స్నాక్ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.